తెలంగాణ కమలం పార్టీలో కలవరం మొదలైంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా జిల్లా స్థాయి నేతలు కొంతమంది ప్రచారం చేస్తున్నారని సమాచారం అందుతోంది. దీంతో జాగ్రత్త పడుతున్న కమల్నాథులు అటువంటి వారిని పార్టీ కార్యాలయాలకు పిలిపించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నట్లు తెలియవస్తోంది. ఈ క్రమంలో జిల్లా అధ్యక్ష పదవి ఆశించి భంగపడ్డ నేతలకు సర్ది చెప్పే ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. అయినా తీరు మార్చుకోకపోతే సస్పెండ్ చేయడానికి బీజేపీ అధిష్టానం సిద్ధమైనట్లు తెలియవస్తోంది. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా 3 శాసనమండలి స్థానాలకు ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. బరిలో నిలిచిన అభ్యర్థులు అన్ని రకాలుగా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఒక్క పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు 2 ఉపాధ్యాయ స్థానాలకు ఎలక్షన్ జరుగుతుండగా బీజేపీ 3 చోట్ల అభ్యర్థులను పోటీలో నిలిపి వ్యూహాత్మకంగా ప్రచారం సాగిస్తోంది. కాంగ్రెస్ ఒకచోట పోటీ పడుతుండగా ప్రతిపక్ష బీఆర్ఎస్ అసలు పోటీనే చేయడం లేదు. ఈ క్రమంలో కాషాయ పార్టీ 3 సీట్లు గెలుచుకుని మండలిలో తమ సంఖ్యాబలం పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించడంతో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికే బరిలో నిలిచిన అభ్యర్థులందరూ ఒక విడత ప్రచారం ముగించారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎమ్మెల్సీ స్థానాలు ఎలాగైనా గెలవాలని చాలా సీరియస్గా తీసుకుంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటెల రాజేందర్, కె లక్ష్మణ్, డికే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేస్తున్నారు. 3 స్థానాల్లో పార్టీ అధికారిక అభ్యర్థులు విజయకేతనం ఎగురవేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు నేతలు మాత్రం రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. వారంతా మండలి బరిలో నిలిచిన పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేయకుండా వ్యతిరేక పార్టీ అభ్యర్థులకు లోపాయికారిగా ప్రచారం చేస్తున్నట్లు పార్టీ పెద్దలకు సమాచారం అందిందని తెలుస్తోంది. వారంతా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చినట్లు తెలిసింది. ఇటీవల నియమించిన పార్టీ జిల్లా అధ్యక్షుల పదవులు పార్టీ కోసం పనిచేసిన వారికి ఇవ్వకుండా మరొకరికి ఇవ్వడం కొందరు నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. దీంతో అలాంటి నేతలు పార్టీ రాష్ట్ర నాయకత్వంపై మండిపడుతున్నారు. శాసనమండలి ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎలా గెలుస్తారో చూస్తామంటూ అసంతృప్తి నేతలు సవాల్ విసురుతున్నట్టు సమాచారం. అసంతృప్తి నేతలు ఇతర పార్టీలకు చెందిన క్యాండిడేట్లకు మద్దతు పలుకుతున్నట్లు పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వారితో పార్టీ పెద్దలు మాట్లాడి పార్టీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇస్తున్నారని తెలుస్తోంది. అయినా వారు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు మానకపోతే పార్టీ నుంచి సాగనంపేందుకు సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది. కాషాయ పార్టీ ఇటీవలే 3 దఫాలుగా 28 జిల్లాలకు అధ్యక్షులను నియమించింది. అందులో సగం మంది వరకు పాత ముఖాలే ఉన్నాయి. కొత్తగా జిల్లా అధ్యక్షులుగా నియమించిన వారు ఏనాడు పార్టీ కోసం పనిచేసిన వారు కాదని, ఇతర పార్టీలకు తొత్తులుగా వ్యవహరించారని, వారికే పదవి కట్టబెట్టడంపై జిల్లా స్థాయిలో సీనియర్ నేతలు కొందరు హైకమాండ్పై గుర్రుగా ఉన్నారట. తాము సూచించిన 3 పేర్లు కాదని ఇతరులకు ఇవ్వడమేంటని బహిరంగ విమర్శలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన వారికి సెకండ్ టర్మ్ ఇవ్వకపోవడంతో వారంతా తమ సత్తా ఏమిటో చూపిస్తామని పార్టీ పెద్దలపై విరుచుకుపడుతున్నట్టు తెలుస్తోంది. అసంతృప్తవాదులంతా ఈ దిశగా అడుగులు వేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల పోరులో పార్టీ అభ్యర్థులు ఏ విధంగా గెలుస్తారో తాము చూస్తామని తమ అనుచరుల వద్ద పదే పదే ప్రస్తావిస్తున్నారట. స్థానిక నేతలు అంగీకరించని జిల్లా అధ్యక్షులను ఇప్పటికైనా మార్చి అవసరమైతే వారికి రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించి పార్టీకి నిజమైన సేవలందించే వారికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని అసంతృప్త నేతలు హైకమాండ్ను కోరుతున్నారట. కార్యకర్తలను కలుపుకోలేని, ప్రజల్లో మంచి పేరు లేని వారిని తొలగించాలని భీష్మించు కూర్చున్నారట. అలా జరిగితేనే తాము ఎంత కష్టమైనా శ్రమించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటామంటున్నారట. పార్టీ పెద్దలు ఒంటెద్దు పోకడలు పోతే జరిగే నష్టానికి వారే బాధ్యత వహించక తప్పదని హెచ్చరిస్తున్నారట.
అందరికన్నా ముందే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించిన కమలం పార్టీకి ఇప్పుడు అసంతృప్తుల బెడద పట్టు పీడిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ పెద్దలందరూ ప్రచారం చేస్తూ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తుంటే మధ్యలో ఈ అసంతృప్తుల గొడవేంటని తలలు పట్టుకుంటున్నారట పార్టీ పెద్దలు. ఎలాగైనా అలాంటి వారిని ఒప్పించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారిని పార్టీ కార్యాలయానికి పిలిపించి నయానో భయానో ఒప్పిస్తున్నారట. అలా లొంగని వారిని బహిష్కరణ వేటు వేయడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంటోంది. ఆ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో 4 బీజేపీ ఎంపీలు ఉండడంతో పార్టీ కేంద్ర నాయకత్వం కూడా ఈ ఎన్నికలతో తప్పనిసరిగా గెలిచి తీరాలని టార్గెట్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర పరిశీలకుడు సునీల్ బన్సల్ ఇటీవల రాష్ట్ర పార్టీ పెద్దలకు దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో ఎమ్మెల్సీ ఎన్నికల్లో.